జగన్ ఎన్నికలకు సిద్ధం అన్నాడు, గెలిపించడానికి మీరు సిద్ధమేనా? మేమందరం సిద్ధం సార్. జగన్ అన్న గెలిపిస్తా. వీళ్ళందరూ చూసారు జనం. వీళ్ళు ఎవరికి ఇక్కడ మాకు డబ్బులు కానీ అదే ఇచ్చి వీళ్ళకి వెళ్ళి టీడీపీ వాళ్ళకి వెళ్ళి మాకు ఇచ్చి ఎవరే మమ్మల్ని ఏమైనా తీసుకురాలా. మా అంతటికి మా స్వతంత్రం మా జగన్ కోసం మా జగన్ చూస్తాక మేము వచ్చాం మేము. అదండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మార్చినా గెలుస్తారా? ఎక్కడండి సరేండి, ఎక్కడైనా మాకు ఎమ్మెల్యే సంబంధం లేదండి. మాకు ఫోటో అంతే, ఎవరిదో జగన్ గారి ఆ ఫోటో ఉంటే చాలు. ఆ బ్రాండ్ అండి, మరి బ్రాండే కదండి. ట్రెండ్ సెట్టర్ ఆయన, అందరికి ట్రెండ్ సెట్ చేసి వచ్చేది. మరి 170 స్థానాలకి 170 స్థానాలకి గెలిపించుకుని ఆయన మొహం చూసి మేము అందరూ ఓట్లేసేది. ఇంకెవరి మొహాలు చూసి కాదు, ఎవరిని చూసి కాదండి. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే చాలు. జగన్మోహన్ రెడ్డి తిరుగులేదు. 175 కాదు కదా, 170 జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా. ఊర్లో పథకాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు? అందరూ బాగానే ఉన్నాయి. మా కొప్పాక దెందులూరు నియోజకవర్గం పెదవేగ మండలం మీ అబ్బాయి సోదరు గెలుస్తారా? గెలుస్తారండి. పక్కా గెలుస్తారు. సమస్య లేదు. మా ఊరు వెళ్ళిన బదులు ఇప్పుడు మా కొప్పగా హై స్కూల్ ఉంది. మేము చదువుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మేము చూపిస్తారండి. అద్దాలు మేళలో ఉన్నాయి, పదండి చూపిస్తా. గవర్నమెంట్ స్కూల్ అంటే అది ఎవరో నమ్మడం అసలు. అది ఇప్పుడు చదువుకుంటే బాగా అనిపిస్తుంది. అందుకు అప్పుడు ఎందుకు ట్యాబ్లు, చిన్న పిల్లల ట్యాబ్లు అన్ని ఇస్తున్నారండి. మేము అప్పుడప్పుడు కూడా అనుకుంటా ఉన్నాం ఇలాగే ఆ పథకాలన్నీ ఇప్పుడు ఉంటే బాగుండి మేము కూడా బాగా చదువుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మాకు కూడా, ఇప్పుడు ఆశ కలుగుతుంది. ఇంగ్లీష్ మీడియం కూడా వస్తుంది. అవునండి. ఇప్పుడు మేము మాట్లాడమంటే మీరు మాట్లాడుతున్నారు, మీతో మేము మాట్లాడగలుగుతున్నావా? ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నావా? మీ పిల్లలంతా బాగా చదువుతున్నారండి. మా పిల్లలు బాగా చదువుతున్నారు. మా పెద్ద పిల్ల బాగా చదువుతుంది, చిన్న పిల్ల బాగా చదువుతుంది. ఏమన్నారు పిల్లలు? ఇంటికి వచ్చి పిల్లలు ఏమన్నారు? మా పిల్లలు అయితే చిక్కి ఇస్తున్నారని చెప్తారు, గుడ్డు పెడతారని చెప్తారు, మంచి భోజనం పెడతారని చెప్తున్నారండి. అందరూ బూట్లు ఇచ్చారు, మా పిల్లలకి స్కూల్కి బ్యాగులు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఆ సంస్థ అన్ని ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చి పంపించారు. మాకు సంవత్సరానికి 15,000 అమ్మఒడి కూడా ఎత్తున్నాడు. 4 టర్మ్లు వేసారండి. ఈ పథకాలతో జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం పథకాలతో గెలపోతే ఇంక దేంతో గెలుస్తారండి? ఈ పథకాలు ఇన్ని పథకాలు జనాలు తీసుకొని ఈ పథకాలతో కూడా జగన్మోహన్ రెడ్డి గెలపోతే ఇక రాజకీయం ఎవరు చేయని కూడా చేయలేడు. ఈ భూమి మీద ఎవరు చేయని కూడా ఎవరు చేయలేడు. రాజకీయాన్ని వదిలేసి ఎవరి పని వారు చూసుకుంటే ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాలు మొత్తం మేము కూడా